హలో అందరికీ, మేమైతే ఈరోజు హైదరాబాద్లో ఉన్న 2 బ్యూటిఫుల్ టెంపుల్స్ని చూడడానికైతే వెళ్తున్నాము. స్టార్ట్ అయ్యాము 4కి అలా. ఈవినింగ్ సమ్మర్ కాబట్టి ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే చిన్న బాబు ఉన్నాడు కాబట్టి. మా మామ వాళ్ళ పిల్లలు చూడండి ఎలా దాచుకుంటున్నారో, వీడియో తీస్తున్నానని చెప్పేసి మేము ఫస్ట్ అయితే వెళ్ళింది పూరి జగన్నాథ్ టెంపుల్. నేనైతే ఈ టెంపుల్కి ఫస్ట్ టైం వెళ్ళాను. ఫస్ట్ టైం చూడంగానే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆ టెంపుల్, ఆ లైటింగ్ అదంతా చాలా బాగుంది. క్రౌడ్ కూడా ఎక్కువే ఉండే సమ్మర్ కాబట్టి. ఈవినింగ్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది. మీరు వెళ్ళాలనుకుంటే ఈవినింగ్ టైంలో వెళ్ళొచ్చు. చూడడానికి ఆ లైటింగ్కి చాలా బాగుంటుంది. అండ్ అక్కడ కాసేపు అలా అన్నీ చూస్తూ కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ కూడా తీసుకున్నాము. టెంపుల్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఇదే నేను ఫస్ట్ టైం వెళ్ళడం ఈ టెంపుల్కి. అలానే చూస్తూ ఉండిపోవచ్చు డే మొత్తం అయినా కూడా, ఎందుకంటే అంత బాగుంది, అంత బాగా కట్టారు ఆ టెంపుల్. హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే పక్కా విజిట్ చేయాల్సిన ప్లేసే ఇది, ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంది ఈ టెంపుల్. చూడండి లైటింగ్కి ఎంత బాగుందో. ఈవినింగ్ అవుతూ ఉంటే లైట్స్ అన్నీ ఆన్ చేశారు. ఇంకా లైట్స్ అన్నీ ఆన్ చేసాకైతే ఆ బ్యూటీ ఇంకా డబల్ అయిపోయింది. టెంపుల్ బ్యూటీ ఇంకా అంటే ఇంకా చూడడానికి చాలా బాగుంది, బ్యూటిఫుల్గా అనిపించింది. ఈవినింగ్ అవుతూ ఉంటే పబ్లిక్ చాలా చాలా పెరిగిపోయారు. సో అక్కడ మేము ఆల్మోస్ట్ 2 to 3 hours స్పెండ్ చేసాము. అలా అందరినీ దేవుళ్ళని దర్శించుకొని అలా కొన్ని ఫొటోస్ అలా తీసుకొని మళ్ళీ బయలుదేరి అక్కడ నుంచి ఇంకో టెంపుల్కి అయితే వెళ్ళాము. అండ్ వీడియో చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో పెట్టాలో కామెంట్ చేయండి. చూడండి లైటింగ్కి ఇంకా ఎంత బాగా అనిపిస్తుందో ఈ టెంపుల్. మేమైతే చిన్న బాబుని తీసుకొని వెళ్ళాము. సో క్రౌడ్ ఎక్కువ అవుతున్నా కొద్దీ బాబుకి అంత కంఫర్ట్ ఉండదు అని చెప్పేసి వచ్చేసాము. అక్కడ నుంచి ఇంకో టెంపుల్ కూడా వెళ్ళాము. ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయి ఇంకో టెంపుల్కి వెళ్ళాము. ఇంకో టెంపుల్ నేమ్ ఏంటంటే బిర్లా మందిర్లో అయితే అస్సలు ఫోన్ అలో లేదు కాబట్టి ఫొటోస్ ఏం తీయలేదు. 1 or 2 ఫొటోస్ దింపాము మా అమ్మ వాళ్ళ పిల్లల్ని. అవే ఇవి, మేమైతే ఏం దిగలేదు. అండ్ అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి ఓవర్ టైం అయింది కాబట్టి బయటికి ఫుడ్ అయితే బయటే తిన్నాము. గోస్ట్ మండికి వెళ్ళాము. ఫుడ్ అయితే ఓకే, కానీ అంత నీట్గా అనిపించలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్.